హేయా, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోయో టేల్స్. ఈ వీడియోలో వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రోటీన్ పౌడర్ని కనుక ఒక్కసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకోగలిగితే ప్రతిరోజు ఈజీగా యూజ్ చేయొచ్చండి. ఈ ప్రోటీన్ పౌడర్ కేవలం వెయిట్ లాస్కి మాత్రమే కాకుండా హెయిర్ గ్రోత్కి, ఎముకలు గట్టి పడటానికి, చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 1 కప్పు బాదం పప్పుని చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేయాలండి. ఈ ప్రోటీన్ పౌడర్ని చేసే ప్రాసెస్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంట చివరి వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉండి మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ కనుక మనం పెద్ద మంట పెట్టేసి డ్రై రోస్ట్ చేసినట్లయితే పప్పులన్నీ మాడిపోయి ప్రోటీన్ పౌడర్ టేస్ట్ అంతా మారిపోతుందండి. సో బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత అదే బాండిలో 1/2 కప్పు వాల్నట్స్ని, అలాగే 1/2 కప్పు పిస్తా పప్పుని, అలాగే 1/2 కప్పు జీడిపప్పుని కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం పప్పుకి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి రోస్ట్ అవ్వటానికి, కానీ మిగతా వాటన్నిటికి కూడా తొందరగానే మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఓపికగా మనం తయారు చేసుకున్నట్లయితే ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్ను మనం తయారు చేసుకుంటాం. ఇవి కూడా బాగా వేగిన తర్వాత అందులోనే 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్ని, 1/2 కప్పు మెలన్ సీడ్స్ని, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ వేగాయా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే అవి చక్కగా చిన్న మంట మీద వేగినప్పుడు మనకు మంచి వాసన అనేది అందు నుంచి వస్తుందండి. ఆ వాసన వచ్చిన వెంటనే మనము వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత అందులోనే 1/2 కప్పు ఓట్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఓట్స్ కూడా వెయిట్ లాస్ జర్నీలో ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత ఈ రోస్ట్ చేసిన వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మనం వీటిని మిక్సీ పట్టకూడదండి. ఇవి చల్లగా అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని చియా సీడ్స్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెయిట్ లాస్కి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిక్సీని ఒకేసారి స్విచ్ చేసి గ్రైండ్ చేయకూడదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మనము పౌడర్ని తయారు చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మనం స్విచ్ చేసి ఒకేసారి గ్రైండ్ చేసేసినట్లయితే అందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి పౌడర్లా కాకుండా పేస్ట్లా అయిపోతుందండి. సో అలా గ్రైండ్ చేసిన పౌడర్ని చక్కగా మనం ఉండలు లేకుండా కలుపుకొని 8 డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఇంట్లోనే ఎంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకి కావాల్సినన్ని పాలు వేసి పాలని బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో మనం తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ని 2 స్పూన్స్ వేసి బాగా కలపాలి. ఇది మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ వేడి పాలలో వేసి కలిపేసి గ్లాస్లోకి తీసుకుంటే ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయినట్లే. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి.